సవరించిన జీఎస్టీ స్లాబ్ల ధరలు దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి జీఎస్టీలో 5-18% కేటగిరీసే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ సిన్ గూడ్స్ ను మాత్రం 40% స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చారు. చాలా వరకు నిత్యావసర వస్తువులను 5% పరిధిలోకి, ఇతర వస్తువులు సేవలను 18% పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు, ఆల్కహాల్, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ లాంటి సీన్ గూడ్స్ ను 40% పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాటి నుంచి తగ్గబోతున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గనున్నాయి. ఇక ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఇవాటి నుంచి తగ్గిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. హెల్త్ క్లబ్లు, సెలూన్స్, వ్యాయామ, యోగా కేంద్రాలపై, ఇక ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బులు వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5% తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40% పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చెప్పారు. ఇక ఔషధాలపై గతంలో 12%గా ఉన్న పన్ను రేటు ఇప్పుడు 5% తగ్గింది. క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై పూర్తిగా పన్ను తొలగించారు. ద్విచక్ర వాహనాల ధరలను 18,800 వరకు, కార్ల ధరలను 4,48,000 వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. విలాసవంతమైనటువంటి కార్ల ధరలైతే 30 లక్షల వరకు దిగి వస్తున్నాయి. ఇక టీవీలపై వస్తువు సేవల పన్నును 28% నుంచి 18% తగ్గింది. ఫలితంగా ఇవాల్టి నుంచి టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇక 32 ఇంచెస్ కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్నటువంటి టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది. తమ ఉత్పత్తి ధరలను 2,500 నుంచి 85,000 మేర తగ్గిస్తున్నట్లుగా కంపెనీలు ప్రకటించాయి. దసరా రోజుల్లో సాధారణంగానే టీవీల విక్రయాలు అధికంగా జరుగుతాయి. ఇప్పుడు కంపెనీల ధరలు తగ్గించడం కొనుగోలుకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఇక సవరించిన జీఎస్టీ స్లాబ్ల ధరలు దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి జీఎస్టీలో 5-18% కేటగిరీస్ మాత్రమే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ సీన్ గూడ్స్ ను మాత్రం 40% స్లాబ్ల పరిధిలోకి తీసుకొచ్చారు. చాలా వరకు నిత్యావసర వస్తువులను 5% పరిధిలోకి, ఇతర వస్తువులు సేవలను 18% పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు, ఆల్కహాల్, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ లాంటి సీన్ గూడ్స్ ను 40% పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు ఇవాటి నుంచి తగ్గబోతున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గనున్నాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఇవాటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే హెల్త్ క్లబ్లు, సెలూన్స్, వ్యాయామ, యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బులు వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5% తగ్గించింది. ఇక హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40% పెరిగింది. ఇక ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఇక ఔషధాలపై గతంలో 12%గా ఉన్న పన్ను రేటు ఇప్పుడు 5% తగ్గింది. క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధులు చికిత్సలో వినియోగించే 36 ఔషధాలపై ఇది పూర్తిగా పన్ను తొలగించారు. ద్విచక్ర వాహనాల ధరలను 18,800 వరకు, అలాగే కార్ల ధరలను 4,48,000 వరకు తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. విలాసవంతమైన కార్ల ధరలైతే 30 లక్షల వరకు దిగొస్తున్నాయి. ఇక టీవీలపై వస్తువు సేవల పన్ను 28% నుంచి 18% తగ్గింది. ఫలితంగా ఇవాల్టి నుంచి టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. 32 ఇంచెస్ కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్నటువంటి టీవీ సెట్లకు ఇది వర్తిస్తుంది. తమ ఉత్పత్తుల ధరలను
2,500 నుంచి 85,000 మేర తగ్గిస్తున్నట్లుగా కంపెనీలు ప్రకటించాయి. దసరా రోజుల్లో సాధారణంగానే టీవీల విక్రయాలు అధికంగా జరుగుతాయి. ఇప్పుడు కంపెనీలు ధరలను తగ్గించడం కొనుగోలుకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.